question. Consider the following statements. Bardoli Satyagraha was a non-violent resistance movement based on the principles of Satyagraha advocated by the Mahatma Gandhi అని అంటున్నారు. Is it correct or wrong? Is it correct or wrong? Bardoli Satyagraha. What is the date of Bardoli Satyagraha? 1928లో బర్దోలి సత్యాగ్రహ జరిగింది. ఓకే, బర్దోలి సత్యాగ్రహకి మహాత్మా గాంధీ అన్న అతను అడ్వకేట్ చేయడం జరిగింది. మరి ఎవరు నడిపించారు దగ్గరుండి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరుండి నడిపించడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ట్యాక్సెస్ ఫార్మర్స్ మీద ఎక్కువగా వేయడం జరుగుతోంది. సో వాళ్ళందరూ అజిటేట్ అయ్యారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నగారు వెళ్ళడం జరిగింది, అక్కడ లీడ్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ నేతృత్వంలో. సో మహాత్మా గాంధీ అడ్వకేట్ చేయడం జరిగింది బర్దోలి సత్యాగ్రహకి. సో 2 main leaders are involved in the Bardoli Satyagraha. One is the Mahatma Gandhi, one is the Sardar Vallabhai Patel. ఎప్పుడు జరిగింది? 1928లో జరిగింది. ఇది హింస మార్గంలో జరిగిందా, అహింసా మార్గంలో జరిగిందా? అహింసా మార్గంలో జరిగింది. మహాత్మా గాంధీ ఉన్నారు కదా, అహింసా మార్గంలో జరిగిందనమాట. సో నౌ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. బర్దోలి సత్యాగ్రహ అన్నది నాన్ వైలెంట్ రెసిస్టెంటా వైలెంటా? Yes, it is non-violent. It is correct. Movement based on the principles of Satyagraha advocated by the Mahatma Gandhi. Advocate chesindi Mahatma Gandhi. So it is also correct. Movement was led by Sardar Vallabhai Patel. Avuna kada? Yes. Led chesindi Sardar Vallabhai Patel. In which year? 1928. Even basic information మీరు గుర్తుపెట్టుకోవాలి. So what is the answer? Both 1 and 2 is the answer అన్నమాట.